వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము 2020 సంవత్సరం డిసెంబర్ నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ధనుర్రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఈ 2020 సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కూడా అనేక రకాలైనటువంటి బాధలు కష్టాలు అనుభవించారు. అనేక రకాల ఉత్పాతాలను కూడా మనం చూసాం. 2020 సంవత్సరంలో చెప్పుకుంటున్నటువంటి చివరి పక్ష ఫలితాలు ఈ సంవత్సరం చివరి 15 రోజులు కూడా కాలసర్పయోగంతో ముగుస్తున్నది. కాబట్టి కాలసర్పయోగం యొక్క ప్రభావం ప్రతి రాశి మీద ఉంటుంది. మరి ధనుర్రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది? అసలు ఈ 15 రోజుల కాలంలో ధనుర్రాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయి, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. ధనుర్రాశికి రాస్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి ద్వితీయ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తున్నాడు. ఎప్పుడైతే రాస్యాధిపతి రాశికి ద్వితీయ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తుంటాడో చేసేటటువంటి పనులలో చక్కటి అద్భుతమైనటువంటి అనుకూలత కలుగుతుంది. కాలసర్పయోగం జరుగుతున్నప్పటికీ కూడా ఈ ధనుర్రాశి వారికి ఇది అత్యంత అనుకూలమైనటువంటి యోగం అని చెప్పవచ్చు. యోగంలో కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలు కాకుండా అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగించేటటువంటి సమయం అని చెప్పవచ్చు. ఈ మాసంలో మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా చక్కటి అనుకూలత అనేటటువంటిది కలుగుతుంది. చాలా కాలం నుంచి ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శీఘ్రంగా పూర్తి కావడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంది. దాంతోపాటు ఆర్థిక పరమైనటువంటి లాభము కూడా విశేషంగా కనిపించడానికి అవకాశం ఏర్పడుతుంది. దూరం అయిపోయినటువంటి వారు చాలా కాలం నుంచి ఏదో చిన్న చిన్న కారణాలతో దూరం అయిపోయినటువంటి వారు మరలా ఈ మాసంలో దగ్గర కావటానికి, సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందటానికి కూడా ఇక్కడ ఈ మాసంలో అధికమైనటువంటి గ్రహస్థితి అంటే అధికమైనటువంటి ఆనందాన్ని పొందడానికి కూడా గ్రహస్థితి అనుకూలంగా ఉంది. దాంతోపాటు ఉద్యోగం చేసేటటువంటి వారికి కూడా ఈ మాసంలో చక్కటి లాభం అనేటటువంటి చేకూరుతూ ఉంది. ప్రధానంగా కనుక తీసుకుంటే ఈ ధనుర్రాశి వారికి దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా అంటే ఈ రాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత విశేషమైనటువంటి యోగదాయకమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. చేసేటటువంటి ఉద్యోగాలలో మీకు మీరే సాటి అనేటటువంటి విధంగా అద్భుతంగా మీకు అడుగులు పడుతూ ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే మీకు ఒక ప్రత్యేకమైనటువంటి హోదా కానీ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కానీ లభించడానికి ఇక్కడ ఈ మాసం అనేది తోడ్పడుతుంది. ఆర్థికంగా శుభకాలము, ఆశించినటువంటి ఫలితం అంతా కూడా పూర్తిగా లభిస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉంటారు. ఎన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా అంటే చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. చిన్న చిన్న ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసంతో మనోనిపురంతో అడుగులు వేస్తూ ఉంటారు. మీ యొక్క ఆలోచనలను, మీరు చేసేటటువంటి పనులు ఎదుటివారిని బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి. ఊహించినటువంటి విధంగా కొంతమంది వ్యక్తుల నుంచి మీకు సహాయము సహకారము లభిస్తూ ఉంటుంది. మీకు యొక్క పరిచయాలు కూడా బాగా పెరగడానికి ఇక్కడ అవకాశం ఏర్పడుతూ ఉంది. ద్వితీయ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ఆ వ్యాపార వృద్ధి కూడా జరుగుతూ ఉన్నది. దాంతోపాటు రవి కూడా ఈ రాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత పితృమూలకమైనటువంటి విషయాలలో సంపూర్ణమైనటువంటి అనుకూలత కలగటానికి ఇక్కడ అవకాశం ఏర్పడుతూ ఉంది. ప్రధానంగా కనుక తీసుకుంటే ఇప్పటి వరకు చతుర్థ స్థానంలో కుజుడు 24వ తేదీ వరకు ఉంటాడు. 25వ తేదీ నుంచి కుజుడు మేషరాశిలోకి వెళ్తాడు. 25వ తేదీ 24, 25, 26 ఈ 3 రోజుల్లో మీకు పంచమ స్థానంలో చంద్రమంగళ యోగం కూడా జరగబోతూ ఉన్నది. ఈ చంద్రమంగళ యోగం యొక్క ప్రభావం కూడా ఈ ధనుర్రాశి వారి మీద చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే పంచమ స్థానంలో జరుగుతున్నటువంటి కారణం చేత సమస్తమైన సుఖాలు, శుభాలు, సంతోషాలు, ఆనందాలు కలగటానికి అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు చేయవలసినటువంటి ఒక చిన్న అద్భుతమైనటువంటి పరిహారం ఏమిటంటే ప్రతిరోజు కూడా ఇది ఒక చిన్న మంత్రం ఇస్తాను. మంత్రం పారాయణ చేసుకోవచ్చు. ఒకవేళ ప్రతిరోజు పారాయణ చేసుకోవడానికి కనుక కుదరకపోయినట్లయితే 24, 25, 26 ఈ 3 రోజుల్లో కనుక మీరు ఓం గోవింద వరప్రదాయ నమః అనేటటువంటి మంత్రాన్ని కనుక మీరు పారాయణ చేసుకున్నట్లయితే తద్వారా అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది. చంద్రమంగళ యోగం యొక్క ప్రభావం కూడా మీ మీద పడుతూ ఉంటుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ మాసంలో మీరు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలలో పూర్తిగా సత్ఫలితం అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు.
దీర్ఘకాలికంగా రుణాలు ఏవైతే చేసి ఉన్నారో ఆ రుణాల యొక్క బాధం కూడా పూర్తిగా తీరిపోతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉండేటటువంటి సమస్యలు విభేదాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతూ ఉంటాయి. ఇంకా ఆత్మీయుల నుంచి ఒక ముఖ్యమైనటువంటి సమాచారం అందుతుంది. ఆ సమాచారం మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. సంతానపరంగా ఉండేటటువంటి అన్ని రకాల సమస్యలు కూడా పూర్తిగా తీరిపోతూ ఉంటాయి. ముఖ్యంగా కనుక చెప్పాలంటే ఈ ధనుర్రాశిలో జన్మించినటువంటి స్త్రీలు మనస్సులో ఒక ఏదైతే చాలా కాలం నుంచి నెరవేరాలి అని అనుకుంటూ ఉంటారు, మీ మనోవాంఛలు మొత్తము కూడా పూర్తిగా నెరవేరేటటువంటి సమయం అని చెప్పవచ్చు. ఇంకా ఈ అంటే మాసం మధ్యలో 24, 25, 26వ తేదీలలో ఒక అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగించేటటువంటి సన్నివేశం మీకు కలుగుతుంది. అది మీకు చాలా కాలం నుంచి మీరు పడుతున్నటువంటి బాధను మొత్తాన్ని కూడా చేతితో తీసేసినట్టుగా పోతుంది. ప్రతిరోజు కూడా మీరు శివనామస్మరణ చేయడం అనేటటువంటి చాలా చాలా మంచిది. దాంతోపాటు మార్గశిర మాసం కూడా మనకు ప్రవేశిస్తున్నటువంటి కారణం చేత గురువారం రోజున ఈ ధనుర్రాశి వారు కనుక లక్ష్మీ ఆరాధన కనుక చేసినట్లయితే తద్వారా మంచి ఫలితం కలుగుతుంది. ఎవరైతే భాగస్వామి వ్యాపారాలు చేయాలనుకుంటారో మీరు చేసేటటువంటి భాగస్వామి వ్యాపారాలకు అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా అనుకూలమైనటువంటి కాలము. దాంతోపాటు మీరు ఉద్యోగం చేసేటటువంటి ఉద్యోగస్తులకి, అది ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ, పని యొక్క తీవ్రత, పని భారం అనేటటువంటిది ఇంకా పెరుగుతూ ఉంటుంది. అంటే మీకు గుర్తింపు లభించి తద్వారా పని యొక్క ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది. అయినా సరే దానిని ఒత్తిడిగా భావించాల్సిన అవసరం లేదు. పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి వారికి కూడా చాలా అద్భుతమైనటువంటి యోగదాయకమైన కాలం అని చెప్పొచ్చు. ప్రధానంగా కనుక తీసుకుంటే ఈ మాసంలో అన్నీ బాగున్నప్పటికీ స్త్రీ మూలకమైనటువంటి నిందారోపణ జరిగే అవకాశం ఉంది. కనుక ధనుర్రాశిలో జన్మించినటువంటి వారు కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. కారణం ఏమిటంటే స్త్రీ మూలకమైనటువంటి నిందారోపణలు జరగడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే విదేశీ యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటారో అటువంటి వారికి ఈ మాసంలో మీరు చేసేటటువంటి ప్రయత్నాలలో చాలా చక్కటి అనుకూలత అనేటటువంటిది కలుగుతూ ఉంది. మరి ధనుర్రాశి వారు ఏ రోజుల్లో ఏ పనులు చేయాలనే విషయాన్ని కనుక వారు పరిశీలించినట్లయితే 16, 17, 18 ఈ 3 రోజుల్లో మీరు చేసేటటువంటి పనులలో స్వల్పమైనటువంటి ఇబ్బందులు, ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ప్రయాణాలు చేసే ఈ 3 రోజుల్లో కనుక ప్రయాణాలు కనుక ఉన్నట్లయితే ప్రయాణాలలో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. 19, 20, 21, 22వ తేదీలలో మీకు మిత్ర సహకారము, ఆత్మీయుల యొక్క ఆలంబన అనేటటువంటి కలుగుతూ ఉంటాయి. ఇక్కడ మీరు చేసేటటువంటి పనులు చక్కటి సుఖాన్ని, సంతోషాన్ని కలిగిస్తాయి. 22, 23 ఈ 2 రోజుల్లో మీకు చేసినటువంటి పనికి తగిన ఫలితం లభిస్తుంది. దాంతోపాటు ఆలోచనలు కూడా చాలా బ్రాడ్ మైండెడ్గా, విస్తృతంగా సాగుతూ ఉంటాయి. ఆలోచన విధానం కూడా చాలా చక్కగా ఉంటుంది. ఈ 2 రోజుల్లో మీరు చేసేటటువంటి గృహ వాహన ప్రయత్నాలు మీకు సఫలమవుతూ ఉంటాయి. 24, 25, 26 ఈ 3 రోజుల్లో పూర్తిగా అనుకూలమైనటువంటి యోగదాయకమైన కాలం అని చెప్పొచ్చు. ఈ 3 రోజుల్లో ఆర్థిక లబ్ధి, ఆర్థిక పరిపుష్టి అనేటటువంటిది కలుగుతూ ఉంది. ఆ తర్వాత 26వ తేదీ సాయంత్రం నుంచి 27, 28, 29 వరకు కూడా స్వల్పమైనటువంటి అనారోగ్య సూచన కనిపిస్తుంది. ఈ 3 రోజుల్లో జాగ్రత్తలు వహించండి. 30, 31వ తేదీలలో సంపూర్ణమైనటువంటి కుటుంబ సౌఖ్యము, కుటుంబంలో శుభకార్యాల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా పూర్తిగా ఫలిస్తూ ఉంటాయి. ఇవి ధనుర్రాశికి సంబంధించినటువంటి ఫలితాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.